దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్? చెప్పకనే చెబుతున్నవి ఇదే ప్రేమని. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. చెప్పకనే చెబుతున్నవి ఇదే ప్రేమని. మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం. ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా, వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో. అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. చెప్పకనే చెబుతున్నవి ఇదే ప్రేమని.